ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో చాలా రోజుల తర్వాత i3కి సంబంధించిన పీసీ బిల్డ్ అయితే చేస్తున్నాను. వీడియో కొంచెం లెందీ ఉండే అవకాశం అవుతుంది. లాస్ట్ దాకా చూడమని ఒక చిన్న రిక్వెస్ట్, అండ్ దాంతోపాటు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నా. సో సింపుల్గా మీకు అందరూ తెలిసిన ప్రతిసారి చెప్తున్నాను ఏంటంటే, అమెజాన్ ఏంటంటే పీసీకి సంబంధించిన పార్ట్స్ అయితే ఈజీగా అవైలబుల్ ఉంటాయి అనేసి అయితే అమెజాన్ అని చూపిస్తున్నాం. ఇక్కడ అమెజాన్ వాళ్ళ వెబ్సైట్కి అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ i3 ప్రాసెసర్ వచ్చేసరికి 4 కోర్ 830తో పాటు వస్తుంది. స్టిల్ ఇప్పటికీ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటారు. బడ్జెట్లో ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇంకా తక్కువ బడ్జెట్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. నేను సపరేట్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 3 ఇయర్స్ వారంటీతో పాటు కూడా వస్తది. అండ్ 4.3 గిగాహెర్ట్జ్ స్పీడ్, మంచి ఆర్కిటెక్చర్‌తో పాటు కూడా వచ్చింది. ప్రైస్ చూసుకుంటే 7870 అన్నమాట. క్యాలిక్యులేటర్ యాడ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడ 7870 ప్రైస్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ సంబంధించి కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ముందు ఒక విషయం ఏం చెప్తానంటే, ఇక్కడ స్టార్టింగ్‌ల i3 12100 ఎఫ్ సిరీస్ అని ఉంది. సో లాస్ట్‌లో ఎఫ్ సిరీస్ అంటుంటే ఇంటికాడ గ్రాఫిక్స్‌తో రాదు. సెపరేట్‌గా గ్రాఫిక్ కార్డ్ పెడితేనే ఇది డిస్‌ప్లే అయితే చూపిస్తదన్నమాట. అదొకటి యాడ్ చేసుకోండి. అండ్ బాక్స్‌లో మీకు ఫ్యాన్ అయితే వస్తది. సో మోస్ట్‌లీ యూజ్ చేసుకోండి. నా ఒపీనియన్‌లో అవి సెపరేట్ కూలర్ తీసుకుంటే బెటరు. సో ప్రస్తుతానికి స్పెసిఫికేషన్స్‌కి వెళ్ళిపోదాం. సో ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ చూపిస్తున్నా. క్రెడిట్ ఇంటెల్ వాళ్ళకే. ఇక్కడ ఇంటెల్ వాళ్ళది 7 నానోమీటర్ లిథోగ్రఫీ అనేసి అంటారు. సో 10 నానోమీటర్ ఆర్కిటెక్చర్, 4 కోర్ 8 థ్రెడ్స్‌తో పాటు కూడా వస్తుంది. 3.30 గిగాహెర్ట్జ్ బేస్, 4.0 టర్బో బూస్ట్, మాక్సిమం టర్బో బూస్ట్ పవర్ 89 వాట్ తీసుకుంటుంది. బేస్ పవర్ 58 వాట్స్, డ్యూయల్ ఎంఈ క్యాష్ 5తో పాటు వస్తుంది. ఆబ్వియస్‌గా 3 ఇయర్స్ బ్యాక్ ప్రాసెసర్ స్టిల్ ఇప్పటికి బాగానే పనిచేస్తుంది. ఈవెన్ మీరు DDR5 ర్యామ్ మదర్ బోర్డ్ అండ్ ర్యామ్‌తో పాటు కూడా కాంబినేషన్ యూజ్ చేసుకో. నేనైతే బడ్జెట్ తక్కువ ఉండడం కోసం DDR4 వేరియంట్ తీసుకున్నాను. పెద్దగా ఫరక్ పడకపోవచ్చు. అండ్ LTE 710 సాకెట్‌తో పాటు కూడా వస్తుంది. మాక్సిమం ఇన్‌స్ట్రక్షన్ సెట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసిర్రు ఇక్కడ. అండ్ ఈ ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఓవరాల్‌గా ఒక బడ్జెట్‌లో డీసెంట్ ప్రాసెసర్ కావాలనుకున్న వాళ్ళకి i3 1200 వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్లు అంటారు. ఇక్కడ ఈ ప్రాసెసర్ ఏదైతుందో బాక్స్‌లో కూలర్ వస్తది. కానీ అయితే మోస్ట్‌లీ రికమెండ్ చేయను. టెంపరేచర్స్ అది అంతా స్టేబుల్‌గా కంట్రోల్ చేయలేదు. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. మోస్ట్‌లీ ఇది ఆన్సీ స్పోర్ట్స్ తీసుకోవచ్చు. 4 హీట్ పైప్స్‌ది నా ఒపీనియన్‌లో i3కి సరిపోతది. i5 లేకపోతే i7కి వచ్చేసరికి 6 హీట్ పైప్స్ అట్లా తీసుకుంటే బెటరు. 4 హీట్ పైప్స్ సరిపోతాయనేసి అయితే నా ఒపీనియన్. అండ్ పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ప్రైస్ కూడా తక్కువనే ఉంది. రూ. 1000కి వస్తుంది. సో మీరు ఇది వేరే బ్రాండ్స్ లైక్ కూలమాస్ హైపర్ 212 తీసుకుంటే అది 2000కి ఏమో వస్తుంది. ఇది రూ. 1000కి వస్తుందన్నమాట. ఆఫ్‌లైన్‌లో చెక్ చేసినప్పుడు ఈ మోడల్ అయితే ఆఫ్‌లైన్‌లో దొరకకపోవచ్చు మోస్ట్‌లీ. సో ఆన్‌లైన్‌లోకించి ట్రై చేయండి అనేసి అయితే అంటాను. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక చూసుకుంటే మాత్రం మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్ మనకు అందరికీ తెలిసిందే. బేసిక్ మదర్ బోర్డ్ తీసుకుంటాము. సో ఇక్కడ MSI వాళ్ళ ప్రో H16 అనే మదర్ బోర్డ్ DDR4 మోడల్. ఇక్కడ 12, 13, 14 జనరేషన్స్‌తో పాటు సపోర్ట్ ఉంది. 700 సాకెట్‌తో పాటు మెయిన్ చూసుకుంటే బేసిక్ VRAMs వస్తున్నాయి. 6 పిన్ పవర్ కనెక్టర్‌తో పాటు కూడా ఇక్కడ 24 పిన్ పవర్ కనెక్టర్, 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. ఇక్కడ M.2 స్లాట్, గ్రాఫిక్ కార్డ్ స్లాట్ అండ్ PCI కనెక్టర్‌తో పాటు చిప్‌సెట్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్‌లో చూసుకుంటే HDMI పోర్ట్, VGA పోర్ట్, USB 2.0 పోర్ట్, USB 3.1 జెన్ 1 పోర్ట్, USB 2.0 పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్‌తో పాటు వస్తుంది. సో ఇక్కడ డీసెంట్‌గా ఉంది. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్‌కి ప్రొడక్షన్‌తో పాటు కూడా వచ్చిరన్నమాట. సో గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. బాగుంది. లుక్ వైజ్, ఫీల్ వైజ్ బాగానే ఉంది. చాలా బేసిక్ మదర్ బోర్డ్ అన్నమాట. హై ఎండ్ లెవెల్ ఫీచర్స్ ఏమి రావు. వైఫై గాని, బ్లూటూత్ గాని ఏమి రాదు. సెపరేట్‌గా మీరు USB డోంగిల్స్ దొరుకుతాయి కదా! అవి యూజ్ చేసుకోవచ్చన్నమాట. ప్రైస్ 6 to 6 ఉంది. యాడ్ చేసి అంతకన్నా ముందు కూలర్‌ది కూడా యాడ్ చేయలేను. 979 అనమాట కూలర్ యొక్క ప్రైస్. 979 కూలర్ యొక్క ప్రైస్. అండ్ మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ చూసుకుంటే 6 to 6 అనమాట. సో ఏమంటారు, కొంచెం క్యాచీగా ఉందన్నమాట మదర్ బోర్డ్ యొక్క ప్రైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ ఎక్స్‌పీజీది ర్యామ్ తీసుకుంటే బేసిక్ ర్యామ్ అనమాట. ఇది హీట్ సింక్ ఏం కాదు. జస్ట్ లుక్ వైజ్‌గా ఉందన్నమాట ఇక్కడ డిజైన్. ప్రైస్ చూసుకుంటే మాత్రం 3101 రూపీస్‌తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ 3101 అంటే 3101 రూపాయలు అనేసి అయితే అనుకోవచ్చన్నమాట. ఇక్కడ ర్యామ్ యొక్క ప్రైస్. సో పర్లేదు, బేసిక్‌గా ర్యామ్ సరిపోతది. DDR4 వస్తుంది. 31 మెగాహెర్ట్జ్ అంటే ఎక్కడ అని అంటే ఇక్కడ అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో కూడా మీకు చూపించింది. ఇక్కడ 31 మెగాహెర్ట్జ్ DDR4
ఇక్కడ హైలైట్ కూడా చూపిస్తారు. సో అదే ఉన్నదే సపోర్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేసినమాట ర్యామ్ది. నెక్స్ట్ దీని తర్వాత ర్యామ్ తర్వాత ఇంకేముందంటే పోయి స్టోరేజ్. సో స్టోరేజ్ చూసుకుంటే ఇది ప్రైస్ యాడ్ చేశాను. ప్రైస్ ఇక్కడ యాడ్ అయితే అయిపోయింది. స్టోరేజ్ చూసుకుంటే మాత్రం క్రూషల్ పీది ప్లస్ అనమాట 1 TBది. సో 1 TB ఎందుకు రికమెండ్ చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో గేమ్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా ఫైల్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా మీకు పర్సనల్ ఫైల్స్ అవన్నిటి సైజ్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల నేను మినిమం 1 TB M.2 అయితే రికమెండ్ చేస్తున్నాను. ఫ్యూచర్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. SATA SSD యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 5730 రూపీస్ ఉందన్నమాట. 5730 ప్రైస్ అనమాట పై ఇక్కడ 5730 ప్రైస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని ఇక్కడ పిన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మన మదర్ బోర్డ్ ఇక్కడ సైడ్ కనెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో చాలా సింపుల్గా ఈజీగానే ఉంటుంది, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎవరైనా సరే కూడా. ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను ఏంటంటే, కంటెంట్ నచ్చింది, యూస్ఫుల్ అయింది, చాలా మంచిగా అనిపించింది అంటే ఫస్ట్ అయితే ఒక పని ఏం చేయండి అంటే లైక్ అయితే చేయండి. అండ్ ఛానల్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడానికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో షేర్ కూడా చేయండి అన్నమాట మీ ఫ్రెండ్స్తో పాటు ఒకరైనా. అండ్ ఎవరికైనా సరే పీసీ బిల్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, ఇట్లా నా ఛానల్స్ ఈ వీడియో షేర్ చేయడం వల్ల క్లారిటీ వచ్చేస్తుంది i3కి సంబంధించిన పీసీ బిల్డ్ మీద. నెక్స్ట్ చూసుకుంటే పోయి గ్రాఫిక్ కార్డ్ గురించి అన్నమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మాత్రమే ఎన్విడియా వాళ్ళది GeForce RTX 3050 అనమాట. ఇక గిగాబైట్ మోడల్ యూజ్ చేస్తున్నాను. ఇది విండ్ ఫోర్స్ అనమాట. 6GB మోడల్. స్పెసిఫిక్గా 6GB మోడల్ అనుకుంటున్నా బడ్జెట్లో వస్తుంది కాబట్టి ప్రైస్ కూడా తక్కువ వస్తుంది కాబట్టి 17600కి వస్తుంది. సో ఒక 1000-2000 తక్కువ 1650 కంటే జర బెటర్ ఆప్షన్. 6GB మోడల్ కాబట్టి జర కొన్ని అట్లీస్ట్ రేట్ రేసింగ్ సంబంధించిన కొన్ని గేమ్స్ అయితే ఈజీగా రన్ అయితే చేయగలుగుతుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే డ్యూయల్ ఫ్యాన్తో పాటు కూడా వస్తున్నాయి, బాగున్నాయి. బ్యాక్ సైడ్లో ఇక్కడ బ్యాక్ సైడ్లో పోర్ట్ చూసుకుంటే ఒక HDMI పోర్ట్ ఒకటి వస్తుంది, HDMI పోర్ట్ 2 వస్తున్నాయి, డిస్ప్లే పోర్ట్ 2 వస్తున్నాయి అన్నమాట. టాప్లో చూసుకుంటే ఎక్కడ కూడా పవర్ కనెక్టర్ అయితే ఏం లేదన్నమాట. ఇక్కడ ఇది టాప్ ఏరియా. పవర్ కనెక్టర్ ఎందుకు లేదు అంటే ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్కి పవర్ అవసరం లేదు, మామూలుగా మదర్బోర్డ్ పవర్ అయితే సరిపోతుంది. అది ఎట్లా చెప్తావా అంటే అఫీషియల్ వాళ్ళ ఎన్విడియా వాళ్ళ వెబ్సైట్ని చూపించేస్తాను. సో ఇక్కడ 8GB మోడల్కి 6GB మోడల్కి క్యూడా కోడ్ డిఫరెన్స్ ఉంది, బూస్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంది, అండ్ మెమరీ ఇంటర్ఫేస్ అవుతుందో డిఫరెన్స్ ఉంది. సో కొంచెం లైక్ 30-25% కొంచెం డిఫరెన్స్ అయితే వస్తున్నాం పర్ఫార్మెన్స్లో. అది పక్క పెడితే మీకు DirectX 12 అల్టిమేట్ వస్తుంది, ఎన్విడియా వాళ్ళ DLS రీప్లెక్స్ బ్రాడ్కాస్ట్ PCI Gen 4 అండ్ లైక్ G-Sync షాడో ప్లే ఫ్రీ ప్లే రీసెర్చబుల్ మిగతా ఇవన్నీ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ కోడెక్స్ చూసుకుంటే మాత్రం ఎన్విడియా వాళ్ళ ఎన్కోడర్ ఎన్వేక్ ఉంది, డీకోడర్ ఎన్విడియా వాళ్ళది ఉంది. సో క్యూడా కూడా 8.6తో పాటు కూడా వస్తుంది అనమాట. 4 మానిటర్స్ సపోర్ట్ వస్తుంది. అండ్ ఆల్సో పవర్ సప్లై చూసుకుంటే 8GB మోడల్కి 550 వాట్స్ పవర్ సప్లైతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మన నార్మల్ 6GB వేరియంట్కి వచ్చేది 300 వాట్స్ పవర్ సప్లైతో పాటు కూడా వస్తుంది అనమాట. సో దీనికి ఇక్కడ 8 పిన్ పవర్ కనెక్టర్ కావాలని అంటే ఇక్కడ మనకి పవర్ కనెక్టర్ ఏం అవసరం లేదు. సో అందుకే తీసుకున్నాను, బడ్జెట్లో కూడా వస్తుంది అనేసి అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ప్రైస్ యాడ్ అయితే చేసుకుందాము. 17600 కదా. సో 17600 గ్రాఫిక్ కార్డ్ యొక్క ప్రైస్ అనమాట. ఇక్కడ 57 SSDది అండ్ 7600 గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఏముందంటే పవర్ సప్లై. సో పవర్ సప్లై చూసుకుంటే మాత్రమే నేను పర్సనల్గా యూజ్ చేసేది అన్నమాట కూలర్ మాస్టర్ది MWE 4 feet బ్రాంజ్ వెయిట్ పవర్ సప్లై 80+ బ్రాంజ్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. సో మంచి పవర్ సప్లై, ఈజీగా మీకు 5 years దాకా వచ్చేస్తే 5 years వారంటీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుంది, ఎంత పవర్ తీసుకుంటుంది ఇక్కడ మెయింటైన్ చేసారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే లోపల ఇంటర్నల్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ ఫ్యాన్ గురించి చూసుకుంటే 120 mm మంచి ఫ్యాన్తో పాటు ఎయిర్ వెంటిలేషన్ కూడా బాగానే ఉంటుంది అన్నమాట. 3349 ప్రాసెసర్ పవర్ సప్లై సంబంధించిన ప్రైస్ అనమాట. 5549 ప్రైస్. నెక్స్ట్ దీని తర్వాత క్యాబినెట్. సో క్యాబినెట్ చూసుకుంటే మాత్రమే ANSI స్పోర్ట్స్ ఇలాంటి అనమాట. 1100 మిడ్ టవర్ అనమాట. సో బేసిక్ యూస్కి సరిపోతుంది. అండ్ మనం తీసుకున్న కూలర్కి కూడా డీసెంట్గానే ఉంటుంది అన్నమాట. కూలర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది.
అండ్ కింద పవర్ సప్లై కూడా పెట్టుకోవచ్చు. అండ్ పోర్ట్స్ గురించి చూసుకుంటే 300 mm 3 ఫ్యాన్ స్లాట్తో పెద్ద గ్రాఫిక్ కార్డ్ అయినా కూడా సరిపోతుంది అన్నమాట. మినీ ATX, మైక్రో ATX అండ్ ATX మదర్ బోర్డులు కూడా సరిపోతున్నాయి. కంపాటబిలిటీ అయితే ఉందన్నమాట. ఇక్కడ లోపల ఇంటర్నల్స్ చూసుకోవచ్చు బై ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ బ్యాక్ సైడ్ 2 ప్యానల్స్ తీసేసినాక అండ్ ఇక్కడ SSD అండ్ ఇవి కూడా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా బేసిక్ క్యాబినెట్ 2100కి అయితే వస్తుంది. సో 2099 ప్రైస్ అనమాట. 2099 ప్రైస్. సో క్యాబినెట్కి వచ్చేసరికి అయితే మేము టెంపర్ గ్లాస్ తీసుకోవచ్చు అయితే అంటాను, ఒక రికమెండేషన్. సో ఇదంతా కలుపుకుందాం. సో ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఇట్లా కరెక్ట్ చెప్పుకోవాలంటే 49,190 రూపాయలు వస్తుంది. సో 50,000కి ఒక మంచి పీసీ బిల్ అనమాట. స్లైట్గా ఫ్యూచర్ ప్రూఫ్ అయితే కాదు, కానీ అట్లీస్ట్ బేర్ మినిమంలో కొన్ని రోజుల దాకా అయినా సరే కూడా ఈ పీసీ బిల్ అయితే మీకు సరిపోతుంది. అండ్ వాల్యూ ఫర్ మనీ అనా అంటే ఎస్ బై వాల్యూ ఫర్ మనీ. ఇక్కడ i3 ప్రాసెసర్ 12100F ఈజీగా మీకు గేమింగ్కి, ఎడిటింగ్కి అన్నిటికీ కూడా సరిపోతుంది. లైవ్ స్ట్రీమ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నా ఒపీనియన్లో బడ్జెట్లో యూజ్ చేస్తున్న స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్ అంటాను. ప్లస్ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మాత్రమే RTX 3050 ఉంది. కొంచెం ర్యామ్ తక్కువ ఉంది, 6GB మోడల్ ఉంది. కానీ మీ ఎడిటింగ్ టాస్కులు కానీ, గేమింగ్ కానీ, లైవ్ స్ట్రీమ్ ఏమన్నా సరే కూడా సరిపోతుంది అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రైస్ ఏదైతే ఉందో 49 రూపాయలు, 190 రూపాయలు ఏదైతే ఉందో ఈ ప్రైస్ వచ్చేసరికి ఇది ఆన్లైన్ ప్రైస్ అనమాట. అంటే నేను అమెజాన్లోకి చూపిస్తున్న ప్రైస్. ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆఫ్లైన్లో ఒకసారి చెక్ చేసుకోమని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకి రావచ్చు, లేకపోతే బార్గెన్ చేస్తారు కదా, తక్కువ చేయాలంటారు కదా, ఇంకా తక్కువకి వచ్చే డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. సో నా ఫైనల్ అడ్వైజ్ ఏంటంటే ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు చెక్ చేసుకొని ఎక్కడ మీకు తక్కువ వస్తుందో అక్కడ పర్చేజ్ చేసుకొని వస్తే ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తున్నాను. సో ఫైనల్గా మీరైతే చూసారు పీసీ బిల్ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు అంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day లోపే ట్రై అయితే చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.